కావలి పట్టణంలోని వైకుంఠపురంలో ఉన్న అనపగుంటకు వరద నీరు రాకుండా చూడాలని బీజేపీ సీనియర్ నేత కందుకూరి వెంకట సత్యనారాయణ కోరారు. బుధవారం ఆయన స్థానిక బీజేపీ నేతలతో కలిసి అనపగుంటను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడారు. నీట మునిగే వీధివాసులతో మాట్లాడారు. కావలి పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్న వరద నీరంతా ఈ గుంటకు రావడం, అదేవిధంగా వెంగళరావు నగర్, సౌత్ జనతాపేట, నార్త్ జనతాపేట, బాపూజీ కాలనీ, వైకుంఠపురం వంటి పెద్ద ప్రాంతాల నుంచి మురుగునీరు ఇదే గుంటకు చేరుతుందని స్థానికులు తెలిపారు. వరద, డ్రైనేజీ నీటిని మళ్లిస్తే సమస్య ఉండదని ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా కందుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీ అధికారులు అనుపగుంట సమస్యపై మున్సిపల్ అధికారులు శ్రద్ధ చూపాలని కందుకూరి కోరారు. ఇటువైపు వచ్చే వరద నీటిని కావలి పట్టణం వైపు రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. బీజేపీ కావలి 2 టౌన్ అధ్యక్షుడు భాషా, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు తిరుపతయ్య పాల్గొన్నారు. ఇక్కడ దాకా వచ్చిందంటే సుమారుగా 4 అడుగులు పైన దగ్గర వచ్చి చెప్తే కదా తెలిసేది. మగవాళ్ళకి వచ్చింది, వాళ్ళు కూడా పట్లం తీసుకెళ్ళి కూడా భయపడతారు. పైన హైట్ ఉంది కదా, అది ఉంది. ఇటు మళ్ళీ హైట్ రోడ్డు, ఈ మధ్యలో డౌన్. రోడ్డు ఎత్తు పెంచితే 2 అడుగులు అలా ఇది 3 అడుగులు రోడ్ కిందకి దిగితే ఇక్కడికి వచ్చింది. అట్లనే ఇంకా అట్టే ఉన్నాము. ఒకరోజు ఒక నైట్ ఒక పొగులు, ఒక నైట్ ఒక పొగులు. ఏం చేస్తే మనకి సమస్య పరిష్కారం? ఈ సమస్య రోడ్డు ఎట్లా లేపాలి సార్, అది సైడ్ కాలువ కట్టాలా, ఆ నీళ్లు గుంట చేసినాక ఆ నీళ్లు అట్లా బాగుంది అట్టేమంటేసాక ఆ నీళ్లు అడ్డుపోయే నీళ్లు కూడా ఇట్టే వచ్చేస్తున్నాయి. ఆ నీళ్లు ఇటు వచ్చేస్తున్నాయి, ఈ నీళ్లు ఇటు వచ్చేస్తున్నాయి, ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. ఆ సమస్యను పరిష్కరించాలి. మేము అడిగేది అదే సార్. ఇటు వచ్చేసి ఎక్కడ దాకా వచ్చినాయమ్మా నీళ్ళు? రోడ్లు ఆ చివరి దాకా వచ్చినాయా? ఇక్కడ దిగితే ఇక్కడికి వచ్చినాయి అంటే ఇళ్లలోకి ఎంతలోకి వచ్చింది, ఇక్కడికి వచ్చినాయి అంటే ఇళ్లలోకి ఎంతలోకి వచ్చింది. అంతే కదా, టీవీలు ఇబ్బంది పడుతున్నాను సార్. 3 రోజులు పోయిన మంగళవారం చూస్తారు నీళ్ళలో మీకోసం మేము వచ్చాము. ఇక్కడ వర్షం లేదు, పైన కురిసిన వర్షం దగ్గర నీళ్ళు వచ్చింది. నీళ్ళు ఏదేమైనా రోడ్డు కొంచెం ఎత్తు పెంచితే ఈ సమస్య కొంత పరిష్కారం, పూర్తిగా పరిష్కారం కాదు, కొంత పరిష్కారం. లేదా ఇంజనీర్ పిలిపించుకొని. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రవాస యోజనలో భాగంగా ఈరోజు బిట్టు కావలి పట్టణం బిట్టులో నేను ఉదయం నుంచి కూడా తిరగడం జరిగింది. ఈ యొక్క మండలంలో ప్రజా యొక్క సమస్యలను ఎలా పరిష్కరించాలి అనే దాంట్లో భాగంగా ఉదయం రోటరీ క్లబ్ ఆవరణలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు మేము ఈ యొక్క అన్నపుగుంటకి రావడం జరిగింది. గత వర్షాల్లో అన్నపుగుంట చుట్టూ ఉన్న ఇళ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 2 అడుగుల లోతు నీళ్లు వాళ్ళ పారుదలై చాలా అసౌకర్యమై 4 అడుగులని స్థానికులు కూడా చెప్తున్నారు. ఆ విధంగా చాలా ఇబ్బంది పడ్డారు. అసలు ఏంటి దీనికి మూలం కారణం అని చూస్తే సుమారుగా 6 ఎకరాలు ఉండాల్సిన అన్నపుగుంట ఇప్పుడు సుమారు 2.5 ఎకరాకు వచ్చేసి ఈ యొక్క నీరు ఏదైతే పైనుంచి పారుదల అవుతుందో
సుమారుగా 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు చుట్టూ ప్రాంతాల్లో పడమర వైపు నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ యొక్క గుంటకు రావడం, అదే విధంగా రోజువారీ వచ్చే నీరు కూడా ఈ యొక్క బాపూజీ నగర్ కావచ్చు అన్ని ప్రాంతాల నుంచి కూడా గ్రావిటీ ఇటు ఉన్నందువల్ల తీసుకురావడం. దాంతో పాటు ఇక్కడ ఉన్న ఈ యొక్క అండర్ బ్రిడ్జి కింద ఉన్న ఆ యొక్క కెనాల్ ఆ యొక్క కాలువని ఒక 9 అడుగులు 10 అడుగులు 9-10 కూడా కాదు 2 అడుగులు పోయిన పైప్ వేసి నడపడం వల్ల ఆ వస్తున్న వాటర్ కి వెళ్తున్న వాటర్ కి మ్యాచ్ కాకుండా పోవడం వల్ల వాటర్ వస్తూ ఉంది. వర్షాలు వచ్చినప్పుడు ఇది ఇళ్లలోకి వచ్చి చాలా ఈ చుట్టుపక్కల కూడా చాలా బాధగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ వారు ఉంది. మున్సిపాలిటీ వారు యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయి, దీన్ని ఎలా చేయాలి డిజైన్ అని దీన్ని రీమోడల్ చేసి దీన్ని ఎన్ని భాగాలుగా చేయాలి, ఎన్ని చేస్తే ఈ విధంగా రాబోయే రోజుల్లో ఈ వరదలు రాకుండా ఉంటాయి ఇళ్లలోకి అనేది ఆలోచించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఈ విషయాల మీద ఇటు పరిష్కరించాలని మున్సిపాలిటీ వారిని విన్నవిస్తున్నాం. అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో 60 ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం. ఆర్ ప్రాజెక్ట్ హైలైట్స్ టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్, ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్, ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నటకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం. క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం. మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం. అదే సరైన మార్గం. అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం. మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో. సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి. శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.